తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 5 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 1456 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 390 పోలింగ్ కేంద్రాల్లో తీవ్రవాద ప్రభావిత సమస్యాత్మకంగా ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 12,16,796 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా పురుషుల ఓటర్లు 5,89,165 మంది ఉండగా 6,27,553 మంది మహిళలు ఉన్నారు. 78 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. 154 మంది ఎన్ఆర్ఐలు, 684 మంది సర్వీస్ ఓటర్లు, 25,807 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాలు జిల్లా వ్యాప్తంగా 12,16,796 మంది ఓటర్లు ఉన్నారు. 1456 పోలింగ్ కేంద్రాలు తీవ్రవాద ప్రభావంలో, 390 పోలింగ్ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా పురుషుల ఓటర్లు 5,89,165 మంది, మహిళలు 6,27,553 మంది ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం 3,22,966 ఓటర్లు ఉండగా 355 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 44 కేంద్రాలను సమస్యాత్మకంగా పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 345 కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, రేపు ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఇప్పటివరకు దాదాపుగా ఎన్నికల పర్వానికి పూర్తి స్థాయిలో అయితే అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే నియోజకవర్గాల వారిగా కూడా ఎన్నికల సామాగ్రిని కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే సమస్యాత్మక గ్రామాలు, అదేవిధంగా అతి సమస్యాత్మక గ్రామాలు ఏదైతే సాధారణ పోలింగ్ కేంద్రాలను అయితే గుర్తించారు. అది కూడా మొత్తం 390 కేంద్రాలు ఉన్నాయి. దాదాపు జిల్లా వ్యాప్తంగా దాదాపు 1456 కేంద్రాలను అయితే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో దాదాపుగా 12,06,000 మంది అయితే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5,56,000 మంది అయితే పురుష అభ్యర్థులు, అదేవిధంగా 6,67,000 మంది అయితే మహిళల ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నికల అంటే ఒక రోజు మాత్రమే గడువు ఉండడంతో అటు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, విపక్ష పార్టీ నాయకులు కూడా అదే వాళ్ళకి తాయిలాలు ఇచ్చేందుకైతే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా తమ వైపు మళ్లించుకునేందుకైతే ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా కూడా వాడు చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామ స్థాయిలో కూడా ఓటర్ను కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడు పాలేరు నియోజకవర్గంలో దాదాపు 2,32,796 మంది అయితే అంటే ఓటింగ్ వేసుకోవడానికి అయితే ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో దాదాపుగా 3,32,000 మంది అయితే ఓటర్లు అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు మదిరాలో మాత్రం 2,23,000, అదేవిధంగా సత్తుపల్లిలో 2,43,000 పైచిలకు మాత్రం ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. ఇక తక్కువగా ఇది వైరా నియోజకవర్గంలో 1,93,216 మంది అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే పోలింగ్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఆ ఓటర్లందరినీ కూడా జాగరూకలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా సందేశాలు, అదేవిధంగా ఓటర్ స్లిప్లు అయితే పంపించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 97.3% ఓటర్ స్లిప్లు కూడా పంపిణీ చేశామని
చేస్తామని చెప్పేసి ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. ఆ దిశగా కూడా చర్యలు తీసుకున్నారు. దాదాపుగా ఇంకా 23,000 మందికి ఓటర్ స్లిప్పులు అందాలని చెప్పి చెప్తున్నారు. ఆ నేపథ్యంలో ఓటర్ స్లిప్పులు లేకపోయినా కానీ ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఏదైనా ఆధార్ కార్డు లాంటి అటువంటి తీసుకొని వస్తే ఖచ్చితంగా అక్కడ హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే దివ్యాంగులకు సంబంధించి అదేవిధంగా ఏదైతే వృద్ధులకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు అదేవిధంగా రాష్ట్ర బలగాలతో ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం జిల్లా కావడంతో ఈ ప్రాంతంలో కూడా ఏదైతే దాదాపుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 5 సెగ్మెంట్ లో మాత్రం దాదాపు ఇప్పటికే కేంద్ర బలగాలు మోహరించి వారి ఆధీనంలో పోలింగ్ కేంద్రాలు కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి ఏదైతే మావోయిస్టులు కూడా ఒక ట్రక్ ను కూడా తగలబెట్టిన నేపథ్యంలో వారందరినీ కూడా అక్కడ ఉన్న పోలింగ్ కేంద్రాలను అయితే అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు జాగరూకలను చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లందరినీ కూడా పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకైతే ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 119 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాలేరు నియోజకవర్గంలో దాదాపు 32 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో మాత్రం 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మధుర నియోజకవర్గంలో దాదాపు 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇటు వైరా నియోజకవర్గంలో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరినీ కూడా ఈవీఎంలో వారి రేపు భవిష్యత్ మాత్రం వాళ్ళది అందులో నిక్షిప్తం కానుంది. దాదాపుగా ఓటర్లంతా కూడా ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంబంధించినటువంటి 2 అసెంబ్లీ నియోజకవర్గాలు జనరల్ సీట్లుగా ఉన్నాయి. అది 2 అసెంబ్లీ సీట్లలో మాత్రం